కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అందరూ విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. జొన్నవాడ కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలను అధికారులు మరియు ఆలయ సేవా కమిటీ సభ్యులు పరస్పర సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జొన్నవాడ విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఆలయ అర్చకులు మరియు సేవా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ మరియు ఫైర్, ఆర్టీసీ లాంటి ప్రధాన శాఖల మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు. అందరూ సమిష్టి కృషితో కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయగలమన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రావణ సేవ, నంది సేవ, రథోత్సవం, కళ్యాణోత్సవం సందర్భంగా ఎంతమంది వస్తారు అనే విషయంలో దేవాదాయ శాఖ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మన కమిటీ సభ్యులు, ఈవో గారు, చైర్మన్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ కమిటీ ఒకటి వేసి దానికి అశోక్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా మెంబర్స్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా అధికారులతో సమీక్షా సమావేశాలు జరపడం జరిగింది. రాబోయే రోజుల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని, ఎటువంటి అవాంతరాలు ఉండకూడదని చెప్పి అందరినీ కోరడం జరిగింది. దానికి అధికారులు అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తమ ఇంట్లో పండుగలాగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇందుకు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా అనుకూలించి ఈ బ్రహ్మోత్సవాలని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఎటువంటి అవకతవకలు లేకుండా, వాటికి అవకాశం లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆర్ రామనారాయణ రెడ్డి గారు కూడా ఇందుకు ఆహ్వానించడం జరుగుతుంది. ఆయన ఈ ఫెస్టివల్ కమిటీ అత్యంత త్వరగా వేసి వీళ్ళందరినీ అమ్మవారి దేవస్థానంలో ఈ బ్రహ్మోత్సవాల ముందే ఈ కమిటీ వేసి మాకు సహకరించినందుకు ఇందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.